తర్వాత మహర్షులైనటువంటి వారు దాన్ని అక్కడ చేర్చారు. అది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇది కదా చేస్తారు. ఇందులో మీరు పరిశీలించండి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ముందు భగవన్నామంతో కలిపి మనం చూస్తే మొత్తం 11 వచ్చాయి. 11 రుద్రుల్ని ఒక్క మంత్రంలో పెట్టారు. అది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మొదలుకొని అందులో సదాశివాయ అని పూర్తవుతున్నది. సరిగ్గా పంచరుద్ర మంత్రాల్లో కూడాను ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని ఇక్కడ విశ్వేశ్వరాయతో మొదలుపెట్టి సదాశివాయతో పూర్తి చేసినటువంటి